ఎరుకైతే వ్రణాలు ఏర్పడతాయో వాటిపై రాస్తాయి ఈ యంత్రమును తడిపిన నువ్వుల నూనెతో. చర్మ వ్యాధులపై వ్రాసిన చర్మ వ్యాధులు నశిస్తాయి. హరిమ మహిమ గరిమ లగమ తదా ప్రాప్తి ప్రాకామ్య మీషత్వ వశిత్వ చాష్టభూతయ అని ఇవి అష్ట విభూతులు. హరి బ్రహ్మేంద్ర సేవిత అనే లలితానామంలో అనగా బ్రహ్మ విష్ణు ఈశ్వరుల చేత సేవింపబడే శ్రీమాతను స్మరిస్తున్నాను. శ్రీనగరమున అష్టదశ సప్తదశ ప్రాకారముల నడుమ విష్ణువునకు సప్తదశ షోడశో ప్రాకారములలో బ్రహ్మకు చతుర్దశ పంచదశ ప్రాకారముల మధ్య ఇంద్రాది లోకపాలకులకు దేవి నివాస మందిరంలో ఉనికి కలిగి ఉన్నాయి. వారంతా దేవీ సేవార్థం వచ్చి ఉన్నారు. దదానోబా సత్వ అమృత నిలయోలో హితవపు నిర్విణమామ్రం సౌమ్య గురురపి కవిత్వం చకలయన్ గతౌమం దో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతాస్తవ చరణ పద్మో విజయతే అనే సంస్కృత శ్లోకం. దీనికి తెలుగు తాత్పర్య పద్యము. తాల్చి విభాకరత్వ అమృతమున కిమ్మై లోహితాకృతిన్ దాల్చి వినమ్ర సౌమ్యమయి తాగురు వయ్యు కవిత్వయుక్తిమై పోల్చి యమంద మందగతి భూని తపస్తరి కేతు వైతనం కొల్చడి వారి కున్నతిగున్ భవదీయ పదాబ్జ మమ్మరో అనేది. దీనికి అర్థం ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహుకేతు అనే నవగ్రహ దేవతలను బలదేవతలను నిత్యం సేవిస్తుంటారు. మంత్రశాస్త్రంలో సూర్యోపాసన, సూర్య నమస్కారాలు కూడా చెప్పారు. ఆరోగ్యము, చర్మ వ్యాధులు సూర్యారాధన వల్ల తగ్గుతాయి. సువాసన గల పుష్పము, తులసి, మారెడు మొదలైన పత్రంలో స్పర్శ చేతను, వాటిని ధరించుట చేతను, గంగాదులను లేపము చేసుకున్నట చేత, తులసి మాలలు, రుద్రాక్షలు ధరించుట చేత చర్మము శుభ్రపడి చర్మ సంబంధమైన అనారోగ్యములు నశిస్తాయి. గంధము, గుగ్గిలము, కర్పూరము, దీపము వీటి నుండి వచ్చే ధూపం వల్ల శరీరానికి ఆరోగ్యము, చర్మమును కాంతి వస్తాయి. కనుకనే మన పూర్వులు దేవతారాధనలో పత్ర పుష్ప పూజలు, ధూప దీపారాధనలు తెలియజేశారు. గాయత్రి ఉపాసన, సూర్యారాధన ఆరోగ్యానికి చాలా మంచిది. శుభమస్తు.